జగన్ మావిగన్ పై జనంతో చిచ్చి అనిపించుకుంటున్న వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుంది. వైసీపీని ఏపీ ప్రజలు చీకొడుతున్న విషయాన్ని ప్రసారం చేస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలే లక్ష్యంగా ఆ పార్టీ దాడులకు ప్రయత్నిస్తుంది. జగన్ తొలుత అమరావతికి మద్దతు ఇవ్వడం, అధికారంలోకి రాగానే 3 రాజధానులు అనడం, ఇప్పుడు మావిగన్ మాటెత్తడం, ప్రతిసారి వైసీపీ నేతలు జగన్ ను గుడ్డిగా సమర్థించడం, ఈ విషయ తీవ్రత తెలిపేలా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ లో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ విషం చిమ్ముతోంది. దీన్ని ఓ సాకుగా చూపిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల కార్యాలయాలపై దాడికి వైసీపీ మూకలు ప్రయత్నించాయి. ఏపీతో పాటు హైదరాబాద్ లోనూ ధర్నాలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. దీంతో హైదరాబాద్ లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై దాడికి వైసీపీ మూకలు ప్రయత్నించాయి. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఏబిఎన్ కార్యాలయంపై వైసీపీ దాడికి ప్రయత్నించడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై వైసీపీ దాడి చేస్తుంది అని చంద్రబాబు అన్నారు. జర్నలిజం అంటే ఈ పరిస్థితిని తప్పకుండా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో మహిళలు అందరూ ఆలోచిస్తా ఉన్నారు. మీ వెర్రి రాత్రులకు, పరిగిమాల రాత్రులకు ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసే విధంగా ఉన్నాయి. తక్షణమే మీ రాత్రులు ఆపాలి. వైసీపీ దాడులను మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే దమ్మున్న ఛానల్ పై నిరసన తెలిపే పద్ధతి ఇది కాదు అని సూచించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ దాడులను మంత్రి సవిత ఖండించారు. వైసీపీ తీరు సమాజానికి సిగ్గుచేటు అని అన్నారు. తెలుగు ప్రజలందరికీ తెలుసు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటే నిజానికి నిర్భయంగా ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన మొన్నటి రోజున మరి ఆర్కే గారు వీకెండ్ కామెంట్స్ మీద నిజాన్ని మరి చెప్తే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆఫీసుల కాడ ధర్నాలు చేయడం, మరి దాడులు చేయడం, మరి జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంటో మరొకసారి నిరూపించారు. ఎందుకంటే మరి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిని ఒప్పుకున్నారు. 19 ప్రచారంలో కూడా రాజధాని అమరావతిని చెప్పడం మనకందరికీ తెలుసు. మరి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 3 ముక్కలాట చేసింది వాస్తవమే, ప్రజలందరికీ తెలుసు. మరి ఎక్కడ అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆలోచన లేదు అని అన్నారు, వాస్తవాలు అన్నారు. అది ఏదన్నా ఉంటే కరెక్టా కాదా అని తెలుసుకోవాలి. కానీ ఇలా దాడులు చేయడం ఆయన నైజం ఏంటో అనేది ప్రజలకు మరొకసారి అర్థమైందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు, ఈ రాష్ట్రానికి కరోనా వచ్చినప్పుడు, ఈ రాష్ట్రానికి వరదలు వచ్చినప్పుడు కావచ్చు, విజయవాడ వరదల్లో కావచ్చు, ఏ సమస్య అయినా నిజాన్ని నిర్భయంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈరోజు ప్రజల కోసం పోరాటం చేస్తుంటే ఇలా పత్రికల పైనను మరి ఛానళ్ళ పైన కూడా దాడులు చేస్తున్నారంటే వాళ్ళ నైజం, వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉందో కూడా తెలియజేస్తున్నాం. మావిగాన్ ఏమైంది? మావిగాన్ రోజుకొక పేరు పెడతాడు. ఒక రోజేమో వైజాగ్ అంటాడు, ఒక రోజేమో లోటస్ పాట్ అంటాడు, ఒక రోజేమో హైదరాబాద్ అంటాడు, ఇప్పుడేమో మళ్ళీ మావిగాన్ అని ప్రజలు డైవర్షన్ చేయాలనుకుంటున్నారు. ప్రజలు క్లారిటీగా డైవర్షన్ అయిపోయారు. ప్రజలు ఎక్కడ స్పందించడం లేదని దౌర్జన్యాలకు పాల్పడుతోంది వైసీపీ పార్టీ అన్న విషయం కూడా తెలియజేస్తూ చట్టం తన పని చేసుకుంటూ పోతుందన్న విషయం కూడా తెలియజేస్తుంది.